రైట్. కయీను, హేబేలు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. అదేవిధంగా అధికారం ఇచ్చాడు. అదేవిధంగా షరతులిచ్చాడు. అనగా ఆజ్ఞలిచ్చాడు. స్వేచ్ఛ, అధికారం అనగా మనిషి తను నచ్చిన నిర్ణయము తను ఈ లోకంలో చేయొచ్చు. అది మంచి నిర్ణయమైనా, చెడు నిర్ణయమైనా. మనిషి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు దేవుడు చేయడు. అయితే దేవుడు నువ్వు మంచి నిర్ణయం చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. చెడు నిర్ణయం చేస్తే మాత్రం శిక్షిస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కనుక మనిషికి విలువ ఇవ్వాలనుకుని నిర్ణయం తీసుకునే అధికారం దేవుడు మనిషికి ఇచ్చాడు. కనుక అధికారం స్వేచ్ఛ ఉంది కదా అని నా ఇష్టం, నా వయసు, నా రక్తం అని వెళ్తే దాని శిక్ష తప్పక భరించాలి. కయీను అలాగ వెళ్ళి తనకు దేవుడిచ్చిన అధికారాన్ని, స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడు. దాన్ని దుర్వినియోగం చేశాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడలేదు. అందుకే తన తమ్ముని ఒంటరిగా ఉన్నప్పుడు పొలంలో పడి చంపేశాడు. అదే హేబేలు స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు. నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు. కయీను శిక్షను పొందుకుని శాపాన్ని పొందుకున్నాడు.